నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ రవిరెడ్డి. ప్రస్తుతం మనము సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దాదాపు ఒక 2 రోజుల క్రితం జిహెచ్ఎంసీ అధికారులు కానీ, గ్రేటర్ హైదరాబాద్ అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇట్లా ఫుట్పాత్ల పైన ఏర్పాటు చేసుకున్నటువంటి చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రోడ్డు వైపు రాకుండా అడ్డుకునేందుకు, వాళ్ళని తొలగించేందుకు ఇక్కడ ఉన్నటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ రెండు వైపులా ఉన్నటువంటి షాపులను తొలగించే ప్రయత్నం చేసిరు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఇప్పుడు మళ్ళీ కూలగొట్టిన దాన్ని అంటే మళ్ళీ శిథిలం చేసిన దాన్ని కూడా వీళ్ళు మళ్ళీ తయారు చేసుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒకటి అది ఇటు చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూట్ ఇటు నుంచి వచ్చేది. ఇటువైపు వెళ్తే మనము ప్యారడైజ్ సర్కిల్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పడితే ఇక్కడ వరకు కంప్లీట్గా కూడా అన్ని చిరు వ్యాపారులు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారో, బట్టలు అమ్ముకునే వాళ్ళు కానీ, బ్యాగులు అమ్ముకునే వాళ్ళు కానీ, చిన్న చిన్నగా షెడ్లు వేసుకొని, ఈ తాటి పత్తాలు అంటే మనం దాంతో షెడ్లు వేసుకొని ఒక షాప్ టైపు నిర్మించుకొని వ్యాపారం చేసుకునే వాళ్ళు మనం చూస్తూ ఉంటాము. ఇటువంటి వాళ్ళపైన దాదాపు ఒక 2 రోజుల క్రితము జిహెచ్ఎంసీ అధికారులు దీన్ని తీసివేయడం జరిగింది. ఇక్కడ మీకు పర్మిషన్ లేదు అంటూ వీళ్ళని అడ్డుకోవడం జరిగింది. వీటిని గుడిసెల్ని తొలగించడం జరిగింది. దాదాపు ఇక్కడ ఒక అమ్మని కూడా చూస్తూ ఉన్నాము. ఇంతకుముందు ఇది ఒక గుడిసెలాగా ఉంటే దీన్ని తొలగించిన తర్వాత ఏం చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ నిర్మించుకోవాలన్నా కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఈ కట్టెలు కానివ్వండి, ఈ తాడిపత్రాలు కానివ్వండి, ఇవన్నిటిని మళ్ళీ సమకూర్చుకోవాలంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చులతో కూడుకున్న పని. అంటే వీళ్ళ స్థాయికి ఇప్పుడు వీళ్ళు చేసుకునే వ్యాపారాలకు కానీ వీళ్ళకి కానీ ఇది చాలా ఇబ్బందికరమైన పని. అంటే మళ్ళీ నిర్మించుకోవాలి, మళ్ళీ షెడ్ వేసుకోవాలి, కట్టెలు తెచ్చుకోవాలి, ఇవన్నీ అంటే వీళ్ళకు కూడా ఇబ్బందికరమైన విషయమే. ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ అమ్మ కూర్చొని ఉంది. అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరమ్మా? నా పేరు పోషమ్మ. ఏంది ఇది? ఏమైంది? ఎందుకు ఇది? అది వచ్చిండ్రు, దెబ్బ 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 తీసేసిర్రు. నా టిఫిన్ కూడా అందులోనే ఉంది. అప్పుడే వచ్చినా అప్పుడు తీస్తుంటే వచ్చిండ్రు, దెబ్బ దెబ్బ. అయ్యో సార్, అందులో మా టిఫిన్ ఉంది, నీళ్ళు ఉన్నాయి అని అన్నా కానీ జరగమ్మా జరుగు అంటే ఎందుకు కూలగొడుతున్నారు? అంటే ఎందుకు కూలగొడుతున్నారో అర్థమైతే లేదు. అక్కడొకటి ఇక్కడొకటి ఉన్నది. ఏమి జవాబెత్తనీకి అయిపోయింది మాకు. దన తీసి ఆ కిరిమిలు తీసుకొచ్చి అన్ని అందులోనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని శనివారమో ఏమో చేసిండ్రు. ఇక ఇప్పటిదాకా కళ్ళకు నీళ్ళు వచ్చేస్తుంది. తిండి లేదు, తికారం లేదు. ఎండలో ఎవడు వచ్చి కొనుక్కుంటాడు సార్? ఇది ఎట్లా అట్లనే ఉంచేసిన. నేను తీసడానికి 800-900 అడుగుతున్నాడు. ఇప్పుడు ఈడ నిలబడ్డాయని తీస్తే ఎందుకు 900 ఇయ్యానంటే నేను ఎక్కడికి వెళ్ళి తేవాలి? పిల్లల మేకలు ఉపాసం ఇంట్లో 3 రోజుల నుంచి. ఇక ఈయన 900 అడుగుతున్నాడు. ఈ కవర్లు విరిగిపోయినాయి, కట్టెలు విరిగిపోయినాయి, అన్నీ ఏమి లేదు, మొత్తం ఇది అయిపోయింది. బట్టలన్నీ ఎత్తుకపోతారు దొంగలు, వాళ్ళు వీళ్ళు. అంటే అధికారులు మీకు చెప్తలేరా? అంటే ఇప్పుడు మీరు మళ్ళీ వేరే దగ్గర చేయిస్తామని, లేకుంటే ఇంకా ఏమీ లేదు, జవాబే లేదు. జవాబులు కూలగొట్టిండ్రు, అవతల గడ్డ ఎక్కిర్రు. ముందేమన్నా చెప్పిరా ఇట్లా వస్తాం? అట్లంటే మేము జాగ్రత్త పడుతుంటే మా బట్టలు ఏదో కట్టుకో మేము సపరేట్ పెట్టుకుంటుంటాం సార్. వచ్చిర్రు దన వచ్చి తీసేస్తారు. జవాబు ఎత్తనిస్తలేరు. ఏంది సార్? అన్నిక కూడా అవకాశం లేకుండా అయిపోయింది. నేను 18 ఏండ్లు నా ఏజీ. నాది 18 ఏండ్ల నుంచి ఈడ 70 ఏండ్లు అయిపోయింది నాకు. ఈ గాంధీ ఉండే, ఇది కండ్లది, ఇది గాంధీ ఉండే. అప్పటి నుంచి చేస్తున్నాగా ఇప్పటిదాకా నేను వీటి మీదనే ఆధారపడి బతుకుతున్నా. ఉన్నొక్క కొడుకు చచ్చిపోయిండు, సంపాదించటోడు ఎవరు లేరు, ఒక్కదానే ఉన్నాయి. ఒక్కదానే. నాకు పింఛనీ లేదు, నాకు ఇల్లు లేదు, 4000 అద్దె కట్టుకోవాలి. దీని మీద ఆధారం మీద నా తిండి, బీపీ, షుగరు నాకు. ఇక 3 రోజుల నుంచి గిట్లనే ఉంటున్నది. ఏమీ అమ్ముకుంటలేము, ఏం చేస్తలేము. తిండికి ఇంట్లో ఇబ్బందులు అవుతున్నాయి. మా గోస ఎవరికి తలగాలి? ఇప్పుడు మీకు సంబంధించిన నాయకులు, అంటే ఏరియాకి సంబంధించిన నాయకులు ఎవరు రాలేరా? ఇట్లా ఎందుకు అవుతుంది? వచ్చిండు గాడు, ఒక అశోక్ అని ఉన్నాడు. ఆయన తీసుకుపోయిండు శ్రీనివాస్ యాదవ్ దగ్గర. ఇక గిట్లనే చెప్పుకున్నాం. ఆయనకు కూడా మా బాధలన్నీ చెప్పుకుంటే ఇక ఆయన ఏం చేస్తాడో 2-3 రోజులు అన్నాడు. కానీ ఇక అంతవరకు దాకా ఇక ఇట్లనే. దాదాపు ఈవిడకు 18 ఏళ్ళ నుంచి కూడా ఇదే వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడనే ఇదే గుడిసెలో ఇట్లా చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్నామని చెప్తున్నారు. ఎటువంటి ఆధారం లేకుండా కన్నవాళ్ళు కూడా, తొడబుట్టిన వాళ్ళు కూడా లేరు, ఒంటరిగా నేను ఇది చేస్తున్నట్టున్నారు. ప్రభుత్వ పథకాలు కూడా ఏం అందడం లేదు. మీకు ఇంతవరకు పెన్షన్ కూడా రాదని ఆమె చెప్తున్నారు. సో ఇదంతా చూసుకోవచ్చు. ఇదంతా కూడా పడగొట్టి మళ్ళా నిర్మించుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది ప్రస్తుతానికి.
ఎందుకంటే అందరూ చిన్న వ్యాపారులు, చిన్న వ్యాపారులే. దాదాపు రోజుకు రోజంతా గడిస్తే కూడా ఒక 1000-1500 సంపాదించుకునే వ్యాపారులు అందరూ కూడా. అమ్మ ఏమైందమ్మా ఇక్కడ? అంత కులగొట్టిరు అయ్యా, అంత కులగొట్టిరు. మేము పుట్టక ముందు నుంచి ఇదే దంద, మాకు ఈ దంద మీద మేము బతుకుతాం. మా పిల్లలు జల్లలు మేమందరం మాకు ఇదే బతుకు తెరుగు. మా అయ్య అమ్మలు తాతలు సంపాదించి ఇదే బతుకు. అంతకంటే మించింది ఇంకే బతుకు తెరుగు లేదు మాకు. ఇప్పటికైనా మేము ఇదే బతుకు, మా జాగా మాకు ఇస్తే చాలు. అంటే ఇప్పుడు ఏమంటారు అధికారులు వచ్చి మీ దగ్గరికి ఏమని మాట్లాడారు? వచ్చిర్రు, ఇంకో మాట్లాడిర్రు, ఇంకొక మీడ దుఃఖం ఉంటుంది మాట్లాడారు. ఇస్తాం కొంచెం కొంచెం పెట్టుకోరు, ఇవి తీసేయండి అని చెప్పారు. ఇంకేం చెప్పాలి, మళ్ళీ వస్తారంట. అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పొమ్మంటే మీరు వేరే దగ్గరికి వెళ్ళే లేదు, ఎక్కడ లేదు, ఇదే ఏడ లేదు మాకు బతుకు పాత గాంధీ ఉన్నప్పటి నుంచి. అయ్యా మా బతుకు తెరువు పిల్లలు ఇదే బతుకు మాది. అంత ఇంకే బతుకు తెరువు లేదు మాకు. ఇప్పుడు మళ్ళీ నిర్మించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎంత అవుతుందో అవుతుంది, ఒక 10,000-20,000 దాకా అవుతాయి. కాగితాలు కట్టలు అన్నీ కొనుక్కు రావాలి, బట్టలు తెచ్చుకోవాలి, బట్టలు ఇవన్నీ పోయినాయి, అన్నీ కావాలి కదయ్యా. ఇవన్నీ గోడలు ఇవన్నీ కూడా కొట్టి. ఇప్పుడు మీకు అధికారులు వచ్చి ఇవన్నీ తీసేయమని చెప్పారు, మీ నాయకులు వచ్చి ఏమని లేరు? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని గురించి మాట్లాడడం చెప్పడం. మేము ఉన్నప్పుడు తీయలేదు కదా, పొద్దుననే అంటే మీరు రాకముందుకే ఇవన్నీ చేసేసిర్రు. మేము వచ్చే వరకు అన్ని కింద కుప్పలు పడేసి. అటు సైడ్ ఏవైతే ఇట్లా రోడ్డుకి అంపులుగా కొంచెం పైకి ఎట్లా అయితే ఉండేవో ఇవన్నీ కూడా ఇటు సైడ్ కూడా షాపులు అన్నీ అట్లనే ఉండే. కానీ కాకపోతే ఈ అధికారులు వచ్చి ఈ నిర్మాణాలను అన్నింటినీ తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితి మనం చూసుకోవచ్చు. కొంతమంది శక్తి ఉన్న మేరకు అంటే మగవాళ్ళు ఉన్న వాళ్ళేమో మళ్ళీ దీన్ని పునరుద్ధరించుకోవడము, మళ్ళీ షెడ్ వేసుకోవడం అట్లాంటివి జరుగుతున్నాయి. మహిళలు ఉన్న షాపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నార్మల్గా ఇంట్లో వాళ్ళే ఉండి ఈ వ్యాపారాన్ని కొనసాగించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నార్మల్ అప్పటికలో ఎండలో కూడా పనిచేసుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక అన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది ప్యారడైజ్ వెళ్ళే రూటు, ఇటు నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యారడైజ్ సర్కిల్కి వెళ్ళే రూట్లో మనం చూసుకోవచ్చు ఈ దృశ్యాలను. అటువైపు నుంచి మొత్తం సిగ్నల్ స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ వరకు కంప్లీట్గా ఇవే షాప్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు పూర్తిగా ఒక ధ్వంసమైన గుడిసెని మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇది దాదాపు కొన్ని 50 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడనే వ్యాపారం చేసుకుంటున్నామని చెప్తున్నారు. అంటే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ముట్టలేదు, మా దగ్గరికి రాలేదు, మమ్మల్ని ఏం అనలేదు. కానీ ఈ ప్రభుత్వం మాత్రమే, ఈ అధికారులు మాత్రమే ఇది ఫస్ట్ టైం ఇది వచ్చి మమ్మల్ని తొలగించి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పడం అంటున్నారు. గుడి ఉందన్న చెప్తుంటే ఇంటలేరు వాళ్ళు, మొత్తం గుల్లగొట్టేసారు. గుడి ఉంది ఆడలో పక్కన, ఇక్కడ ఉందిరా చూడండి, అక్కడ చూడండి గుడి ఉంది. ఆ గుడి ఉందన్నవి గుల్లగొట్టారు. ఎప్పటి నుంచో కూర్చుంటాం మేము, మాలంతా ఖరాబ్ అయిపోయింది. ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు ప్రభుత్వము వచ్చిన తర్వాత ఇంతకుముందు కూడా జరిగినాయి ఇప్పుడే ఇట్లా ఇప్పుడే గుల్లగొడుతుర్రు ఇట్లా అన్ని. ఇంత ముందుకి ఏమనలేరు మమ్మల్ని. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలన ఇప్పుడే అట్లా చేస్తుర్రు. ఇంత ముందుకు పోలీసు వాళ్ళు మాకు చెప్తుండ్రి, అమ్మ కొంచెం వెనుక జరిపి పెట్టుకోరు అంటే మేము అట్లనే పెట్టుకున్నాం. మమ్మల్ని ఎవరేం టచ్ చేయలేదు, ఇట్లా దౌర్జన్యం చేసి ఇట్లా కూలగొట్టి ఇవన్నీ చేయలేదు మాకు తెలుసా. ఇప్పుడే అట్లా చేస్తుండు. మేము పాత బట్టలలో అమ్ముకొని మా తాతలు ముత్తాతలు ఉంచి పెట్టుకున్న దుకాణాలు ఇవి. వీటితో అమ్ముకుంటాం మేము, రోజు 400-500 అమ్ముకుంటాం అంతే. అంతకంటే మించి ఏమి అమ్ముకోం మేము. మా పుట్ట మట్టుకు వెళ్తే చాలనుకొని బతాం మేము అంతే. ఎక్కువ మాకు బిల్డింగ్లు లేవు, కిరాయిలలో బతికేది మేము. మాకు గవర్నమెంట్ ఇండ్లు కూడా ఇవ్వలే మాకు. మా భర్త చచ్చిపోయి 5 సంవత్సరాలు అవుతుంది, పింఛన్ కూడా ఇస్తలేడు. పింఛన్ రాదు, అది కూడా లేదు మాకు, ఏది రాలే. ఉన్నోళ్ళకే ఉన్నాయి, ఇండ్లు ఉన్నోళ్ళకే వచ్చింది కానీ మాకు రాలే సార్. విన్నావా, మాకు రాలేదు ఇప్పటి వరకు. ఇండ్లు ఉన్నోళ్ళకి ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు మా భర్త చచ్చిపోయి 5 సంవత్సరాలు, పింఛన్ కూడా వస్తలేదు నాకు, ఏం వస్తలేదు. ఎట్లా మళ్ళీ ఇట్లా మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు ఒక కట్టె కొనాలంటే 500-600 ఉంది, ఒక కవర్ కొనుక్కోవాలంటే 3-4 వేలు ఉంటుంది. మేము ఎడికిని తెచ్చి కట్టుకోవాలి ఇవన్నీ? మాకు లాస్ కాదా? ఈ రేవంత్ రెడ్డి భర్త ఉన్నోళ్ళకు పింఛన్ ఇస్తా అన్నాడు, భర్త లేనోళ్ళకు పింఛన్ ఇస్తా అన్నాడు. అవన్నీ చెప్పి ఇక్కడ ఓట్లు వేయించుకొని గెలిచి ఇంత అన్యాయం చేస్తాడు గరీబోళ్ళని. మేమైతే వాళ్ళని ఏం సాయం అడుగుతలేము, మేమైతే ఏం సాయం అడుగుతలేము కదా, మాకు ఈ సాయం చేయమంటలేం కదా. మావైతే మేము చదువుకోలేదు, వేరే జాబులు మాకు తెలియదు. మేము వచ్చింది కదా ఒకటే పని మాకు మా డాడీలు వాళ్ళ డాడీలు చేసేది కూడా గదే పని, మాకు వచ్చింది అదే.
ఇప్పుడు ఉన్నది కూడా మీరు ఆధారం తీసేస్తే మేము ఎటువైపు బతకాలి? మొత్తం తీసేస్తారు. సరే ఏదన్నా ఆధారం చూపించండి, మేము పోతాం అక్కడ బతుకుతాం. మొత్తానికే లేకుండా తీసేస్తే మేము ఎటువైపు బతుకుతాం? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మాకు అసలు ఏ టచ్ కూడా చేయలేదు. మేము ఎప్పుడూ ఇంత సఫర్ అవ్వలేదు. అయినా కూడా ఒక 10 ఎవరన్నా వస్తే కొంచెం బంద్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటాం, కానీ ఇంతగానం సఫర్ అయితే ఎప్పుడు కాలేదు. ఇట్లా ఎండలో కూర్చొని అదేదో కొంచెం నీడ కట్టుకుంటాం, నీడకి ఎండకి వానకి. ఇప్పుడు వాన వచ్చినా ఎండ వచ్చినా మేము ఏమైనా ఇట్లా సఫర్ అవుతున్నాం, కానీ ఎవరిని కూడా పోయి అడుగుతలేము. ఇప్పుడు మాకు సఫర్ అవుతుంది కదా, మేము ఎట్లా పిల్లల్ని చదివించుకోవాలి, ఇంటి కిరాయిలు ఎట్లా కట్టుకోవాలి, మాకు సొంత ఇంట్లో లేవు, కిరాయిలు 1000 కిరాయిలు కట్టుకుంటాం. ఎట్లా 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 బాధలు పడాలి, అప్పులు ఎట్లా కట్టుకోవాలి? సో ఇది ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు చెప్తున్న విషయము. రోజు కూలీ అంటే ఈ పాత బట్టలు వీళ్ళు అమ్ముకునేది కూడా నార్మల్గా మనకు కొత్త బట్టలు కాకుండా పాత బట్టలు అమ్ముకునే చిరు వ్యాపారులకు వీళ్ళు రోజు కష్టం చేసుకున్నా కూడా 400-500లకు మించి ఎక్కువ రావని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లా కూల్చడాలు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏమైంది? ఏం లేదు సార్, మా పాత బట్టలు మేము రోడ్ల మీద కూర్చొని మిషన్ కుట్టుకునేటోళ్ళము. మాది ఒక్కటేసారి ఉన్న పరంగా దుకాణం తీపిస్తే మా బతికెట్లా, మా ఆధారం ఏంది? ఆ రేవంత్ రెడ్డికి మాకు న్యాయం జరిగించాలా. ఊకే మా పేదల పొట్ట కొట్టద్దు, ఏమైనా సహాయం చేస్తా అంటే చెయ్యండి. మరి మేము ఇంట్లో కూర్చుంటాం, మరి మా పొట్ట, మా పిల్లలు, మా ఆధారం ఎట్లా, మా జీవనాధారం ఎట్లా? ఇదే కదా. ముఖ్యమంత్రి కూడా ప్రజాపాలన పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు. ఫ్రీ కరెంట్ అన్నారు, మాకు ఫ్రీ కరెంట్ లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు, మాకు ఏది రాలేదు గవర్నమెంట్ నుండి. మాకు ఏది కూడా ఆధారం లేదు. ఒక ఫ్రీ బస్ ఒక్కటే పెట్టిండు అంతే, ఇంకా ఏం లేదు. గుడిచుండే సార్, అగో షెడ్ కట్టలన్నీ వీక్ ఆవిడ పెట్టినా, అగో నేను మిషన్ కుట్టుకునేదాన్ని, అది కూడా వీకేసి ఆ నీడకి ఎండకి తట్టుకోలేక ఇప్పుడు వచ్చి ఇలా చెట్టు కింద కూర్చున్నా. అధికారులు ఏమంటారు, నిన్న కూడా వచ్చి సవాల్ చేసిర్రు, తీసేయాలని. మేము ఎక్కడ పోవాలా మరి? మా బతుకు ఏంది, మా పరిస్థితి ఏంది? ఏం చెప్తలేదు సార్, దుకాణం తీసేయండి అని అంటారు సాప్ సీదా. మరి మాకు ఎట్లా, మా పరిస్థితి ఏంది, మా పోషణ ఏంది, మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలా? చెప్పకుండా చెయ్యకుండా డైరెక్ట్ అటాక్ చేసిర్రు వాళ్ళు. మేము దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం. మా తాత ముత్తాతల నుంచి ఇదే మా వృత్తి, ఇదే మా వ్యాపారం ఇదే. ఇప్పుడు ఉన్న పలంగా తీసేయాలంటే మేము ఎక్కడికి పోవాలా? మేము మీ మీద ఆధారపడతలేం కదా, మీరు మాకు సహాయం చేయమని అంటలే కదా. మేము ఏదో మా బతికేదో మేము బతుకుతున్నాం. మా పేదల కడుపు కొడితే మీకు ఏమొస్తుంది, ప్రభుత్వానికి ఏమొస్తుంది? ఏం రాదు కదా. మా బతికేదో మేము బతుకుతున్నాం కాబట్టి మా జోలికి మీరు రావద్దు. మా బతికేదో మేము బతుకుతున్నాము, మాకేమో డ్యూటీలు పెట్టిస్తా అంటే పెట్టియండి, మరి మా దుకాణం మొత్తం ఉండకుండానే తీసేయండి. రోజు 200-300 చేసుకుంటే అన్న తిననీకే పూటలు తిందా చాలు, మా పిల్లలకి పోషణకి ఫీజు పైసలు వెళ్ళినాయా చాలు అనుకుంటాం. సంవత్సరం అంతా కష్టపడితే వెళ్తాయి అంతే, ఇంకేం లేదు. రోజు వచ్చి కూర్చుంటాం, ఇక్కడ ఎండలో తిప్పల పడతాం. మాకేమైనా షోకా రోడ్ల మీద కూర్చోవాలని? మా పరిస్థితి, మా పొట్ట ఆధారం కాబట్టి మేము కూర్చుంటున్నాం. మాకు తప్పదు కదా, బతుకుతేరు కదా, తప్పదని చెప్పి కూర్చుంటున్నాం. అధికారులకు ఏం లేదు, ప్రభుత్వానికి చెప్తున్నా, గవర్నమెంట్కి, రేవంత్ అన్నకి మా జోలికి రావద్దు, మా పేదల జోలికి రావద్దు. మా బతికేదో మేము బతుకుతున్నాము, బతకనియండి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పేది, రేవంత్ రెడ్డి కూడా మరోసారి చెప్పేది, ఇది పేదల ప్రభుత్వము, ఇది పేదవాళ్ళ కోసమే ఈ ప్రభుత్వం చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళేమో మాకు ఏది సపోర్ట్ లేదు, ఇక్కడ మా లాంటి వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయొద్దు, మా బ్రతికేదో మనం బ్రతకనియండి వేడుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఇదే రకంగా ఆవేదన చెందుతూ ఉన్నారు. సో ఇది ప్రస్తుతం మోండా మార్కెట్ పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. రోజువారీ కూలీలు చేసుకుని బ్రతుకుతాము, ప్రభుత్వాలు కానీ మా పేద ప్రజలపైన మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, మా వ్యాపారులని ఏం చేయకుండా మనల్ని కాపాడని వేడుకుంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ మహేష్ రెడ్డితో రవి, హైదరాబాద్.